దువ్వాడ రైల్వే స్టేషన్లో 21వ రోజు ఉచిత త్రాగునీటి పంపిణీ శ్రీ సత్యసాయి సమితి మరియు దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాధారణ రైల్వే బోగీల్లో ప్రయాణించే ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ సభ్యులు, శ్రీ సత్యసాయి సమితి సభ్యులు శ్రీ సన్యాసిరాజు నాయకత్వంలో దాతల సహకారంతో నిస్వార్థ సేవలను ఆదివారం అందించారు. సాధారణ బోగీల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఉచితంగా రైల్ నీర్ త్రాగునీటి బాటిళ్లు పంపిణీ చేయడం ఒక మహత్తర మానవతా సేవగా నిలుస్తోంది. మండుటెండల మధ్య మధ్యాహ్నం 1 గంట నుండి 2:30 గంటల వరకు మానవ సేవే మాధవ సేవ అనే భావనతో దువ్వాడ రైల్వే స్టేషన్లో 24 మంది వాలంటీర్లు సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. భువనేశ్వర్ నుండి బెంగళూరుకు వెళ్తున్న ప్రశాంతి ఎక్స్ప్రెస్ దువ్వాడ రైల్వే స్టేషన్లో ఆగిన సమయంలో మహిళలు, వృద్ధులు, సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు మరియు చిన్నారులతో సహా 5 సాధారణ బోగీల్లో ఇరువైపులా ప్రయాణిస్తున్న సుమారు 288 మంది ప్రయాణికులకు ఒక్కో లీటర్ రైల్ నీర్ త్రాగునీటి బాటిళ్లను ఉచితంగా మహిళలకు, వృద్ధులకు, చిన్నారులకు మరియు దివ్యాంగులకు ఇబ్బందులు కలగకుండా బోగీల తలుపులు, కిటికీల ద్వారా నేరుగా నీటి బాటిళ్లు అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్, శ్రీ సత్యసాయి సమితి ఉక్కునగరం, లయన్స్ క్లబ్, స్పందన చేయూత ఫౌండేషన్, వాయిస్ ఆఫ్ గాజువాక, అగనంపూడి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సంస్థలు కలిసి ఇప్పటివరకు మొత్తం 4344 త్రాగునీటి బాటిళ్లు పంపిణీ చేశాయి. ఈ రోజు విష్ణుమూర్తి, ప్రసాద్, రావణ, సుబ్బారాజు, శ్రీనివాస్, సూర్యనారాయణ, నరసింహారావు, రాజులు, పద్మనాభరాజు, గణేష్, వేణు, బిఆర్కే రావు, కుమార్, విజయ్ కుమార్, భాస్కర్, రామచంద్రరావు, గంగాధర్, కామేశ్వరరావు, ఈశ్వర్ తదితరులు దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ మరియు శ్రీ సత్యసాయి సమితి వారు పాల్గొన్నారు. జగదీష్ ప్రసాద్ ఆర్థిక సహాయం అందించారు. వారి సహకారానికి దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.